విశ్వాస జీవితంలో అద్భుతం పొందుకోవాలంటే దేవుని నుండి ఒక మిరకల్ ఆశపడుతున్న వారు ఏం చేయాలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ అ మిరకల్ ఫ్రమ్ ద లార్డ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు నీడ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు రిక్వైర్, నేను దేవుని నుండి అద్భుతం పొందుకోవాలంటే మనలో ఏమి కలిగి ఉండాలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. నిన్నటి దినం జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, నాకు అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయని ఒక తండ్రి ప్రార్థన చేశాడు. అతని కుమారుడు మూగదయంతో బాధపడుతుంటము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి. విశ్వాసం ఉండాలంట, ఓర్పు కూడా ఉండాలంట. ప్రతి విశ్వాసిలో ఉండవలసిన ఒక మ్యాండేటరీ క్వాలిటీ, ఒక స్పిరిచువల్ క్వాలిటీ ఏంటి అంటే ఓర్పు, పేషెన్స్. దేవుని నుండి అద్భుతం పొందుకోవాలంటే ఓర్పు కావాలి. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వద్దకు అద్భుతం పొందుకోవడానికి చాలా మంది వ్యక్తులు వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, పక్షవాయువు రోగంతో బాధపడుతున్న వ్యక్తి మనకు తెలుసు. అతను తనంతట పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని రాబడినప్పుడు అతని యొక్క స్నేహితుల యొక్క ఆసక్తి చాలా కనబడుతుంది, వారిలో ఉన్న విశ్వాసం కనబడుతుంది. అంత మాత్రమే కాదు, వారిలో ఉన్న ఓర్పును కూడా ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో అద్భుతం కావాలంటే ప్రియమైన సహోదరి, నీకు ఓర్పు చాలా చాలా అవసరం. నీ ఓర్పుతో, ఓపికతో దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. అదే మాట ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము. వాగ్దానాలను స్వతంత్రించుకున్నారంట చాలా మంది బైబిల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము యొక్క చరిత్ర. వాగ్దానం చేసిన దేవుడు 25 సంవత్సరాలు మౌనం అయిపోయినప్పటికీ అబ్రహాము ఎదురుచూపు మాత్రం ఆపలేదు. హల్లెలూయా. అతని భార్యను కూడా అబ్రహాం ఎన్నిసార్లు ప్రోత్సాహపరిచి ఉంటాడు. సారా, డోంట్ బి డిసప్పాయింటెడ్, నిరాశ పడొద్దు, కృంగిపోవద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఖచ్చితంగా గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు, వాగ్దాన పుత్రుడిని ఇస్తాడని వారు వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూశారు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడిన స్త్రీని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆమెలో కూడా చాలా ఆసక్తి ఉంది, ఆమెలో ఓర్పు కూడా ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అక్కడ ఉన్న జనసమూహముల మధ్యలో నుండి చాలా ఓపికగా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి ఆమె దారిని వెతుక్కుంటూ వచ్చింది. గొప్ప విషయాలు ఏవైనా నీవు దేవుని నుండి పొందుకోవాలంటే సమ్ టైమ్స్ it definitely needs to you to travel in a very hard and rough road. చాలా మంది అనుకుంటారు సులభంగా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవచ్చని. కాదు, నీ ఓర్పు పరీక్షించబడుతుంది, నీ ఆసక్తి పరీక్షించబడుతుంది, నీలో ఉన్న విశ్వాసం పరీక్షించబడుతుంది, నీలో ఉన్న నమ్మకత్వం పరీక్షించబడుతుంది. అవన్నీ పరీక్షించబడి రుజువు చేయబడిన తరువాత మాత్రమే కొన్నిసార్లు వాగ్దానం యొక్క నెరవేర్పును పొందుకుంటావు. కొంతమంది అనుకుంటారు ఇలా స్విచ్ చేస్తే ఆన్ ఆఫ్ అయినట్టు అలా ఈజీగా అద్భుతం జరిగిపోవాలండి, నాకు ఎక్కువ ఓర్పు ఓపిక ఉండదు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ నీకు ఓర్పు లేకపోతే దేవుని క్రియలను నీ జీవితంలో చూడలేవు. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ వాక్యం సెలవిస్తుంది, అవి క్రీస్తు ప్రభువులో, యేసుక్రీస్తులో అవును అన్నట్లుగానే ఉన్నవి. ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్ ఇన్ క్రైస్ట్ అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు దేవుని నుండి నువ్వు వాగ్దానాన్ని పొందుకున్నావు, దేవుడు నీకు ఒక మాట ఇచ్చారు, కానీ నెరవేర్పు జరగట్లేదు. బైబిల్ చెప్తుంది వాగ్దానాలన్నీ క్రీస్తు ప్రభువులో అవును అన్నట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు నీ జీవితంలో నెరవేరడం లేదు. కాబట్టి నువ్వు అనుకుంటున్న వాగ్దానం అయితే వచ్చింది కానీ అవును అనట్లేదు, దేవుడు కాదు అంటున్నాడని యూ జస్ట్ స్టాప్డ్ ప్రేయింగ్, యూ జస్ట్ స్టాప్డ్ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ప్రామిస్. నీ వాగ్దాన నెరవేర్పు కొరకు ఆలస్యం అవుతుంది జవాబని నువ్వు అనుకుంటున్నావు. మేబీ ఇట్స్ అ నో. దేవుడు వాగ్దానం చేశాడు కానీ బహుశా ఆయన నెరవేర్చాలని అనుకోవడం లేదేమో. ఒక మాట చెప్పమంటారా? వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఎంత ఆసక్తితో నీకు వాగ్దానం చేసి మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చడానికి కూడా ఆయన అంతే పట్టుదల, అంతే సామర్థ్యం కలిగి ఉన్నాడు అని ఎప్పుడు మర్చిపోవద్దు. ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని
పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. వెయిటింగ్ ప్రారంభంలో ఆసక్తి ఉంటుంది, కానీ వెయిటింగ్ చిన్నగా ఎక్కువ అయిపోతూ ఉంటే పేషెన్స్ లెవెల్ డ్రాప్ అయిపోయి ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది సహజంగా మన జీవితంలో జరిగేదే. చూడండి, స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ 1 అవర్ లేట్ అనగానే ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం నవ్వు ముఖంతోనే ఎదురు చూస్తామేమో, కానీ ఇంకా 1 అవర్ దాటుతూ ఉండంగా ఇంకొక 2 అవర్స్ ట్రైన్ లేట్ అవుతుంది అనగానే ఇంకా ముఖాల్లో విసుగు, తర్వాత అసహనము ఇవన్నీ కనిపిస్తూ ఉండి ఇంకెంతసేపు ఎదురు చూడాలి, ఇంకా అసలు ఈ రోజుకి ట్రైన్ వస్తుందా లేకపోతే క్యాన్సిల్ అయిపోతుందా, పోనీ వెనక్కి ఇంటికి వెళ్ళిపోదాంలే తిరిగి అన్నట్లుగా కొన్నిసార్లు మనలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. దేవుని కార్యాలలో మనం ఆసక్తితో కొనసాగాలి. దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పు కొరకు, అద్భుతాల కొరకు ఎదురు చూసేటప్పుడు కూడా మేబీ టుడే ఈజ్ ద డే, బహుశా ఈ రోజే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడేమో అన్నంత ఆసక్తిగా దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. నీకు ఒకవేళ పేషెన్స్ లేకపోతే ఖచ్చితంగా వాగ్దానాల నెరవేర్పును పొందుకోలేవు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, పవర్ ట్విన్స్ అంట. బైబిల్లో ఒక జంట ఉంటదంట, ఈ జంట కలిస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ పవర్ ట్విన్స్ ఏంటంటే ఫెయిత్ అండ్ పేషెన్స్. హల్లెలూయా. విశ్వాసము, ఓర్పు కలిసాయంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. నీ లైఫ్లో ఈ కాంబినేషన్ ఉందా? నీ లైఫ్లో బహుశా పేషెన్స్ ఉందేమో కానీ విశ్వాసం లేదేమో. ఆర్ మేబీ యూ హ్యావ్ ఫెయిత్ బట్ నో పేషెన్స్. ఒకవేళ విశ్వాసం ఉండొచ్చు, ఓర్పు లేకపోవచ్చు, లేదా ఓర్పు ఉండొచ్చు, విశ్వాసం లేకపోవచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, కొంచెం కొంచెం ఉండొచ్చు కదండి. ఎంత ఉండాలో అంత ఉండకపోతే మరి కార్యాలు జరగవు. కూరలో ఉప్పేసానండి కానీ వేయాల్సినంత వేయలేదంటే ఉండాల్సినంత రుచి రానే రాదు. విశ్వాసం ఉందండి, ఎంతో కొంత ఉంది, కానీ ఉండాల్సినంత మోతాదులో లేదంటే అద్భుతం జరగదు. దేవుని నుండి అద్భుతాన్ని పొందుకొనలేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఓర్పును గుర్చిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వ్రాయబడున్నాయి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈ వచనం చదివినప్పుడు కష్టంగా ఉంటుందండి. శ్రమలలో ఉన్నప్పుడు మహానందమని ఎలా ఎంచుకోవాలి? అసలు మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సంతోషపడతారా? శ్రమ వస్తే, కష్టం వస్తే నిజంగా మానసిక స్థిమితో ఉన్న వాళ్ళు ఎవరైనా సంతోషిస్తారా, బాధపడతారా అంటే ఖచ్చితంగా బాధపడతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు శ్రమలలో ఉన్నప్పుడు మహానందమని, శోధనల్లో ఉన్నప్పుడు మహానందమని ఎంచుకోండి. ఎందుకు అంటే మీ విశ్వాసానికి పరీక్ష మీరు శోధనలలో ఉన్నప్పుడే కలుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, పరీక్షలు రాసినప్పుడు సంతోషించండి అని స్టూడెంట్స్కి చెప్పినట్టు ఉంటుంది. స్టూడెంట్స్ అంటారు, పరీక్షలు అంటేనే మాకు చాలా కోపం అండి, మాకు అస్సలు ఇష్టం లేదండి, ఊరికి కాలేజ్కి వెళ్ళి రమ్మంటే వెళ్ళొస్తాం, కానీ పరీక్షలు అంటే మాకు అసలు ఇష్టము ఉండదు. మరి నువ్వు పరీక్ష రాయకపోతే నువ్వు నెక్స్ట్ క్లాస్కి ఎలా ప్రమోట్ అవుతావు? చాలా మంది అంటారు, దేవుని బిడ్డలుగా చలామణి అవ్వడం మాకు ఇష్టమేనండి, మందిరానికి వెళ్ళి రావడం ఇష్టమేనండి, కుటుంబ ప్రార్థన చేసుకోవడం ఇష్టమేనండి, దేవునికి కానుక ఇవ్వడం ఇష్టమండి, దేవుని కొరకు ఇది చేయడం అది చేయడం ఇష్టమండి, కానీ శోధనలు మాత్రం ఇష్టం లేదండి, శ్రమలు మాత్రం ఇష్టం లేదండి. అవి నీ విశ్వాసానికి పరీక్షలు. ఆ పరీక్షల తర్వాత దేవుడు నీకు గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందం అని ఎంచుకొనండి. ఎందుకంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఓర్పు ఎక్కడ పొందుకుంటాం? ఓర్పు ఏ పాఠశాలలో నేర్చుకుంటాం? ఓర్పు అనేది ఒక టాబ్లెట్ వేసుకుంటే వచ్చేస్తుందా అండి? ఓర్పు ఎలా కలుగుతుంది? ఓర్పు విశ్వాసికి చాలా ప్రాముఖ్యమని జ్ఞాపకం చేసుకున్నాం. ఓర్పు ఉంటేనే వాగ్దానాల నెరవేర్పుని స్వతంత్రించుకోగలం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఓర్పు ఎవరికి వస్తుందంటే, ఎవరి విశ్వాసం పరీక్షించబడుతుందో వారికే ఓర్పు వస్తుంది. నీ విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా, బాధపడుతున్నావా? నీ విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో జయం పొందాలని ఆశిస్తూ దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నావా, లేకపోతే ఆ పరీక్షల్లో ఓడిపోయినా పర్వాలేదు ఉన్న ఓర్పును పెంచడానికి ఈ పరిస్థితి అనుమతించాడు. ఒక వ్యక్తి అంట తన జీవితంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నాకు ఓర్పు దయచేయి, ఓర్పు దయచేయి అనగానే దేవుడు చాలా పెద్ద కష్టం పంపించాడంట.
ఈ వ్యక్తి లేచి అడుగుతున్నాడంట ప్రభుని, ఓర్పు ఇవ్వమంటే శ్రమలు పంపించావేంటి ప్రభు అంటే దేవుడు అన్నాడంట, శ్రమల మార్గంలో నువ్వు వెళ్తేనే నీకు ఓర్పు వస్తుంది, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ దిస్ అట్రిబ్యూట్. ఈ యొక్క అద్భుతమైన ఓర్పు అనే లక్షణము మామూలుగా ఈజీ బెడ్ ఆఫ్ రోజెస్లో ఒక పూల పాన్పులాగా జీవితంలో ఏ కష్టం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీకు ఓర్పు అనేది రాదు బిడ్డ. అందుకని ఈ శ్రమల మార్గంలో నేను నిన్ను పంపిస్తున్నా. నీకు తెలుసా, నువ్వు చేస్తున్న ప్రార్థనలకు నువ్వు అనుకున్న మార్గంలో దేవుడు జవాబు ఇవ్వడు, కానీ ఆయన అనుకున్న మార్గంలో జవాబు అనుగ్రహిస్తాడు. ఈ పేషెన్స్ ఎప్పుడు మనకు అవసరం అంటే, దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు అపవాది అంటాడు గాడ్ ఈస్ గివింగ్ యూ నో అంటాడు. దేవుడు నో చెప్పేస్తున్నాడు, ఇంకా మానే ప్రార్థన చేయడం. దేవుడు నో చెప్పేస్తున్నాడు, ఇంకా ఎదురు చూడకు. దేవుడు నో చెప్తున్నాడు, ఇంకా దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు. దేవుడు నో చెప్పేశాడు, దేవుడికి నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం లేదని అపవాది కొన్నిసార్లు దేవుని నుండి ఫస్ట్ హ్యాండ్గా నువ్వు ఒక వాగ్దానాన్ని పొందుకున్నా దాని యొక్క జవాబు ఆలస్యం అయిపోతూ ఉన్నప్పుడు అపవాది అంటాడు గాడ్ ఇస్ టెలింగ్ యూ నో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. దేవుడు ఒకవేళ నీకు మాట ఇచ్చాడంటే ఆయన మాట మార్చడానికి నరమాత్రుడు కానే కాదు. హల్లెలూయా. హీస్ నాట్ అ మ్యాన్ దట్ హీ విల్ చేంజ్ హిజ్ మైండ్. ఆయన మనుషుల్లాగా మనసు ఊరుకూరికే మార్చేసుకునేవాడు, మాట మార్చేసేవాడు కానే కాదు. ఒకవేళ నీ మనసులో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నో, ఇది అవ్వదు, కాదు, కూడదు, ఇది జరగదు అనే ఆలోచన నీకు వస్తున్నట్లు అయితే ప్లీజ్ రిజెక్ట్ దట్ నో. ఆ నో అనే ఆలోచన ప్రక్కకు దోసేయండి. నేను నోను మాత్రం ఐ విల్ నాట్ టేక్ అ నో ఫర్ అన్ ఆన్సర్. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడు నాకు మాట ఇచ్చాడు. నో అనే మాట ఇంకా నేను నా మనసులో పెట్టుకోను. దేవుడు కార్యం నెరవేర్చే వరకు, దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన మాట నెరవేర్చే వరకు నేను నిరీక్షణతో ఓర్పుతో ఎదురు చూస్తూనే ఉంటాను తప్ప నేను మాత్రం నిరాశ చెందను. ఈ రాత్రికాల సమయంలో నీవు ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావు. మేబీ యు ఆర్ యాంటిసిపేటింగ్ అ మిరకల్ ఇన్ యువర్ చైల్డ్స్ లైఫ్. నీ కుమార్తె జీవితంలో ఒక అద్భుతం జరగాలని చూస్తున్నాం, నీ కుమారుని జీవితంలో ఒక అద్భుతం జరగాలని చూస్తున్నాం, నీ ఆరోగ్య విషయంలో ఒక అద్భుతం కావాలని ఎదురు చూస్తున్నాం, బహుశా మీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారు. ఓర్పు చేత దేవుని కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుని వాగ్దానం చేశావు, నెరవేర్చే వరకు కనిపెడతాను, నెరవేర్పు వచ్చే వరకు విశ్వాసంతో ఎదురు చూస్తానని ఓర్పును విశ్వాసమును కలిగి ఎదురు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు ఆయన చేసిన వాగ్దానము, ఆయన ఇస్తానని మాట ఇచ్చిన విడుదల, ఆయన చేస్తానని ఏ గొప్ప పనిని చెప్పాడు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఓర్పు యొక్క ప్రాముఖ్యతను గురించి మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేశారు. చాలాసార్లు ఓర్పు లేక ఎన్నో విషయాల్లో మేము వెనకబడిపోతున్నాం, విశ్వాసంలో మేము ఎదగలేకపోతున్నాం, ఓర్పు లేక అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. ఓర్పును కలిగి ఉండే కృపను మాకు ఇవ్వండి. నీవిచ్చిన వాగ్దానాలు వాటి యొక్క నెరవేర్పు చూసే వరకు ఓర్పుతో విశ్వాసముతో మేము ముందుకు కొనసాగునట్లు నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ సమయంలో కొద్దిసేపు లైవ్ చాట్లో తమ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంచిన వారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. మీలో చాలా మంది లైవ్ చాట్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంచుతున్నారు. వీఆర్ అప్హోల్డింగ్ యూ ఇన్ అవర్ ప్రేయర్స్. మేము మా ప్రార్థనలో మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. చాలా మంది మాకు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయా ప్రాంతాలకు మీటింగ్స్ నిమిత్తం వెళ్తున్నప్పుడు చెప్తున్న మాట, లైవ్ చాట్లో ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఉంచామో అవన్నీ దేవుడు నెరవేర్చాడండి. నాట్ అ సింగిల్ ప్రేయర్ వెంట్ అన్ ఆన్సర్డ్. ఒక్క ప్రార్థన కూడా జవాబు ఇవ్వకుండా దేవుడు వదిలిపెట్టలేదని, అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో లైవ్ చాట్లో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే లైవ్ చాట్లో వాటిని పోస్ట్ చేయండి. అందరూ ఒకేసారి పోస్ట్ చేస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, చూడడానికి అవకాశం ఉండట్లేదు. ఒకసారి పోస్ట్ చేస్తే కొద్దిసేపు పాజ్ ఇచ్చి మళ్ళీ పోస్ట్ చేయండి. ఒకవేళ మీ ప్రేయర్ గనక దేవుని సన్నిధిలో మీ ప్రేయర్ని గురించి మెన్షన్ చేయకపోతే, మీ ప్రార్థన అవసరతను గురించి మెన్షన్ చేయకపోయినట్లయితే ఒక 5 minutes, ఒక 3 minutes పాజ్ ఇచ్చి మళ్ళీ పోస్ట్ చేయండి. ఎందుకంటే సేమ్ ప్రేయర్ రిక్వెస్ట్ మళ్ళీ రిపీటెడ్గా పోస్ట్ చేస్తే మిగతా అవి కొన్ని మిస్ అయిపోతూ ఉన్నాయి, వాటిని చూడలేకపోతున్నాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవ, ప్రార్థనను ఆలకించే మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎంతమంది లైవ్లో పాల్పొందుతూ తమ ప్రార్థన అవసరతలు లైవ్ చాట్లో ఉంచారో వారి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. నీవే మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఆ సుందరమ్మ గారు తన 2 బిడ్డలు రక్షణ పొందాలని కోరుకుంటున్నారు ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ అనుభవాన్ని దయచేయండి. వారి 2వ కుమారుని యొక్క ఉద్యోగ విషయంలో సహాయం చేసి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సిస్టర్ ఆలిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సొంత గృహము కొరకు వారు ఎదురు చూస్తున్నారు, మీరే మేలు చేయండి. సహోదరి ప్రసన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ వివాహ విషయంలో అద్భుత కార్యం చేయండి. సిస్టర్ ప్రియాంకను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డకు మంచి గవర్నమెంట్ జాబ్ దయచేయండి ప్రభా. సహోదరి రాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను తన కుటుంబాన్ని దీవించండి. సిస్టర్ ప్రతిమ కొరకు ప్రార్థన చేస్తున్నాను, తన హస్బెండ్ కు నాయన చక్కని గవర్నమెంట్ జాబ్ మీరు అనుగ్రహించండి ప్రభా. బ్రదర్ రాజ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన, తన యొక్క భార్య మాధవి సిస్టర్ కొరకు వేడుకుంటున్నా. 3 సంవత్సరాలైంది వివాహం అయ్యి, బిడ్డకు గర్భఫల దీవెన దయచేయండి ప్రభా, సహాయం చేయండి. సిస్టర్ కుసుమ విజయభారతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, తన భర్త గారిని జ్ఞాపకం చేసుకోండి, రక్షణ దయచేయండి ప్రభా. అలాగే నాయన సహోదరి జెస్సీ సత్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డ యొక్క వివాహ విషయంలో మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సిస్టర్ హెప్సిబా కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను తన కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభా టోనీ ఫ్రాన్సిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డ నూతన గృహము కొరకు నీ సన్నిధిలో ఎదురు చూస్తుండగా మీరు మేలు చేయండి. సహోదరి నళిని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడ్డకు మీరు ఇచ్చిన ప్రెగ్నెన్సీని బట్టి వందనాలు. 7th మంత్లో ఉంటుండగా ప్రభా తల్లికి బిడ్డకు క్షేమము మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ సుధాకర్ను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డ వివాహ విషయంలో మేలు చేయండి. రవి జ్యోత్స్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆధ్యాత్మికంగా వారికి చక్కని ఎదుగుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. సహోదరి హెప్సిబా కొరకు ప్రార్థన చేస్తున్నాను, అనారోగ్యంతో బాధపడుతుండగా నీవే కృప చూపి లేవనెత్తండి ప్రభా. సహోదరి లావణ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డ వివాహ విషయంలో మేలు చేయండి. అలాగే ప్రభా జయ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, స్టాఫ్ నర్స్గా పనిచేస్తుండగా తన ఆశించిన ప్రాంతానికి బిడ్డకి ట్రాన్స్ఫర్ వచ్చినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. గ్రేస్ అమూల్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీట్ ఎగ్జామ్స్ ఎంతమంది బిడ్డలు రాశారో ప్రభా. హారిక కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఇంకెంతమంది బిడ్డలు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు వారందరినీ కనికరించి ప్రభా. నాయన జానీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మంచి ర్యాంక్ బిడ్డలకు దయచేయండి ప్రభా. బెస్ట్ మెడికల్ కాలేజెస్లో బిడ్డలకు సీట్ వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న సహోదరి సుధా కొరకు ప్రార్థన చేస్తున్న కుటుంబాన్ని దీవించండి. బ్రదర్ విజయ్ను కుటుంబాన్ని దీవించండి. బ్రదర్ ప్రదీప్ను కుటుంబాన్ని దీవించండి. బ్రదర్ కిషోర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. సిస్టర్ సౌజన్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆశీర్వదించండి. సహోదరి బ్యూలా కొరకు ప్రార్థన చేస్తున్నాను, మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అలాగే నాయన శ్రీజిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను బలపరచుని. కావ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే సంతోషిని జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సంధ్యాని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా రూపా ఎమాంజలిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. సహోదరి సిస్టర్ సౌజన్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి ప్రభా. బ్రదర్ నవీన్ జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే సిస్టర్ ఝాన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బలపరచండి నాయన. సహోదరి షీలా కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. సహోదరి షీలా యొక్క సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, శాంతి తన యొక్క వివాహ విషయంలో మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కావ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను దీవించండి. బ్రదర్ బాలాజీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే సహోదరి నవ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి. విద్యాశ్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను దీవించండి. విద్యా మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డ దూరదేశము తన చదువుల నిమిత్తం వెళ్ళబోతుండగా తనకు ముందు నీ సన్నిధూతను పంపించి మార్గమంతటిని నీవు సరాళము చేసి ప్రభా అన్ని విషయాలు నీ కృపను విస్తరింపచేయండి. అలాగే ప్రభా దాస్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను తన కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభా ప్రవళిక కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డకు సేఫ్ డెలివరీ మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నాయన సహోదరి స్వప్న కొరకు ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా నాయన ఎంతమంది తమ ప్రార్థన మనవులు ఈ లైవ్ చాట్ లో ఉంచుతున్నారో వారందరి పక్షముగా దేవా ప్రతి ప్రార్థనకు నీవు జవాబు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. అప్పు బాధల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఎంతమంది ఉన్నారో నాయన ఆ పరిస్థితుల నుండి వారికి విడుదల ఇవ్వండి ప్రభా. ఇల్లు కట్టుకోవాలని, సొంత ఇల్లు కావాలని ఎంతమంది ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లోన్స్ కొరకు ఎంతమంది అప్లై చేశారో లోన్ శాంక్షన్ అవునట్లు సహాయం చేయండి ప్రభా. ఎంతమంది ధనము ఇతరులకు సహాయం చేద్దామని ఇచ్చి అమౌంట్ స్టక్ అయిపోయి
కోల్పోయి నాయన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి, మేలు చేయండి ప్రభా. వివాహ వయసుకొచ్చి ఇంకా వివాహం ఆలస్యం అవుతూ ఎంతమంది నీ చిత్తము కొరకు, నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ బిడ్డలందరి పక్షంగా మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కార్యం జరిగించండి ప్రభా. కళ్యాణి కొరకు ప్రార్థన చేసిన, షారోన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీవే కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ఎస్తేర్ రాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన, అక్సా కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల యొక్క వివాహాల విషయాల్లో నీవే సహాయం చేసి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఎంతమంది ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బీపీ షుగర్ కంట్రోల్ అవ్వక ఎంతమంది నాయన మరి సమస్యల్లో ఉన్నారో ప్రభా, వారిని కనికరించండి. ఎంతమంది ఐసీయూలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారో వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది కోవిడ్తో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ సన్నిధిలో ఇంతవరకు చేయబడిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీ కార్యములు జరిగించి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.